ఎప్పుడు సాంబార్ కూరలే కాకుండా ఈ విధంగా ఒకసారి మునక్కాయలతో పులుసు చేసుకొని చూడండి. చాలా చాలా బావుంటుంది. సంగట్లేకైనా, అన్నం లేకైనా, చపాతీ లేకైనా, ఎందులోకైనా చాలా బావుంటుంది. నేనైతే ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, తెల్లగడ్డ, అల్లము, అలాగే కొబ్బెర వేసేసి వీటన్నిటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు, ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు కూడా పక్కన నానబెట్టుకున్నాను. ఇందులోకి ఎర్రగడ్డలు, టమోటాలు కూడా కోసి పెట్టేసేసుకున్నాననమాట. ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని వడియం వేసేసి కరివేపాకు, ఒట్టిమిరపకాయ వేసి అలాగే ఎర్రగడ్డ, టమోటా ఇవన్నీ వేసేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను అలాగే మునక్కాయలు, చింతపండు గుజ్జు, తగినన్ని వాటర్ వేసేసేసి మనము ఒక 3 విజిల్ పెట్టుకున్నామంటే నీట్‌గా ఉడికిపోతుంది. చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర అది వేసుకొని దించుకొని వేడి వేడి అన్నంలోకి దించుకుంటే చాలా బావుంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.